సమాన బంగారం ఇది డెస్టినీ 125 X-Tech ఒక రైడ్ రివ్యూ అనమాట. i3s టెక్తో పాటు ఉంది. ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, 12 ప్లాట్ఫామ్, 12-inch ఫ్రంట్ వీల్, 12-inch రేర్ వీల్, 100/80 రేర్ టైర్, 9 bhp, 10.4 Nm టార్క్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అండ్ మనకి మంచి స్పేస్, మెటల్ బాడీ స్ట్రక్చర్, మెటల్ ఫ్రంట్ ఫెండర్, సైడ్ ప్యానల్స్ కూడా మెటల్, అండ్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు వస్తుంది. మైలేజ్ దీని మెయిన్ హైలైట్ అనమాట. 59 kmpl మైలేజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ స్కూటర్స్గా ముందుకు వస్తుంది. సో ఆల్రెడీ వాక్ అరౌండ్ నేను డీటెయిల్గా చేశాను, మీరు అది చూడమని మనవి చేస్తున్నాను. సో ఇప్పటికీ ఇది రైడ్ ఇంప్రెషన్, కంఫర్ట్ చాలా చాలా మ్యాక్సిమైజ్ చేయబడింది. హ్యాండిల్ బార్ అనేది ఇంకా ఫర్దర్ వాళ్ళు లేపారనమాట. మనకి చాలా ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఆఫర్ చేయడానికి వేరే స్కూటర్స్తో పోల్చుకుంటే. సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేస్తారు, 30 mm డయామీటర్ అనమాట. సో మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తాను, చాలా స్టిఫ్గా ఏం లేదు. అదేవిధంగా 190 mm డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, అంటే IBS. సో దాంతోపాటు మనకి వెనకల బ్రేక్ మాత్రమే వాడినా మీరు ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో దానివల్ల బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది రిడ్యూస్ చేయబడుతుంది అండ్ మీకు ఒక సేఫర్ బ్రేకింగ్ మెకానిజం అనేది కలిగిస్తుంది ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా రిఫైన్డ్గా ఉంది, ఎటువంటి వైబ్రేషన్స్ లేదు, మంచి సీమ్లెస్ యాక్సలరేషన్ ఉంది. మరీ బీవర్చమైన యాక్సలరేషన్ అని చెప్పలేము, కానీ డీసెంట్ అమౌంట్ మనకి ఆ క్విక్ ఓవర్టేక్స్ చేయడానికి, ఏదైనా లగేజ్ క్యారీ చేయడానికి అదంతా చాలా సఫిషియెంట్ స్పేస్ ఉంది. లెగ్ రూమ్ చాలా సఫిషియెంట్గా ఆప్టిమైజ్ చేయబడింది, టాలర్ రైడర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు. వీల్ బేస్ పెంచారు, దానివల్ల మనకి లాంగ్ హై స్పీడ్ స్టెబిలిటీ, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ బండి చూడడానికి చాలా మాస్క్యులైన్గా, బీఫ్డ్ అప్గా, మస్క్యులర్గా ఉంది. సో రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది, ఒక రోబస్ట్ బాడీ స్ట్రక్చర్తో వస్తుంది. అండ్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఫస్ట్ టైం ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. సో ఈ పరంగా చూసినట్లయితే చాలా వరకు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ వాళ్ళు ఈ యొక్క డెస్టినీ 125 తీసుకురావడం మనం చూస్తున్నాం. అది యాక్చువల్గా హీరో మోటోకార్ప్ ఒక డెస్టినీని చేంజ్ చేస్తారా లేదా ఈ స్కూటర్ అనేది మనం ఓన్లీ టైం విల్ టెల్ అనమాట. కానీ మంచి వాల్యూ ఫర్ మనీగా ముందుకు వస్తుంది. ఒకవేళ ప్రైజింగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ప్రైజింగ్ చక్కగా వాళ్ళు పెట్టి కొంచెం వరకు కాంపిటేటివ్ ప్రైజింగ్ అనేది ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఫోర్స్ టు రెకన్ విత్గా ముందుకు వస్తుంది. సో ఓవరాల్ నాకు నచ్చిన విషయం ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు, ఒక కిడ్ కూడా హ్యాపీగా అకామిడేట్ చేయొచ్చు. అండ్ అండర్ సీట్ స్టోరేజ్లో ఓపెన్ ఫేస్ హెల్మెట్ ఒకటి ఈజీగా పడుతుంది. 5+ లీటర్స్ ట్యాంక్ అనమాట, మన రెగ్యులర్ స్టాండర్డ్ నామ్ ఏదైతే ఉందో, మరి పెద్ద ట్యాంక్ ఇవ్వలేదు. ఎక్స్టర్నల్ ఫ్యూల్ లీడ్ ఇచ్చారు ఫర్ హ్యాసిల్ ఫ్రీ ఫ్యూలింగ్. దానికి కంట్రోల్ స్విచ్ ఇక్కడ, అంటే కంట్రోల్ కీ అనేది ఇక్కడ ఇచ్చారు. అంతే అండి. సో ఓవరాల్ నాకు తెలిసి LED లైటింగ్ ఉండడం వల్ల బ్యాటరీ ఎఫిషియన్సీ, బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఇంజిన్ చాలా రిఫైన్డ్గా ఉంది. ఇంజిన్ కంపార్ట్మెంట్ కూడా ఎంత యాక్సెసిబుల్గా పెట్టారంటే మీరు ఏ ప్యానల్స్ రిమూవ్ చేయకుండా సర్వీస్ చేసేయచ్చు. సో ఆ పరంగా సర్వీస్ చాలా ఈజీగా ఉంటుంది, హ్యాసల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఓనర్షిప్ మనకు తెలుసు, మనకి స్పేర్ అవైలబిలిటీ కానీ సర్వీస్ నెట్వర్క్ కానీ వీళ్ళది చాలా చాలా టాప్ నాచ్ ఉంటుంది. సో అందుకనే మనకి లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనం కొన్న సాటిస్ఫాక్షన్, ఆ భరోసా అనేది హీరో మోటోకార్ప్ నుంచి ఎప్పటి నుంచి ఉంటుంది. X-Tech టెక్నాలజీ నేను అదే చెప్తున్నాను. ఏదైతే ఫ్యూల్ ఇంజెక్షన్ మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ప్రిసైజ్గా కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేయడానికి ఇవ్వబడినాయి అనమాట. దానివల్ల మనకి మైలేజ్కి మైలేజ్, దాంతోపాటు పికప్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో దానివల్ల బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ, ఒకసారి మైలేజ్ ఉంటే పికప్ ఉండదు, పికప్ ఉంటే మైలేజ్ ఉండదు, కానీ రెండు ఆఫర్ చేసేది ఈ X-Tech టెక్నాలజీ అనమాట. సో అది మనం గమనించాలి. అండ్ ఓవరాల్ ఈ గోవాలో మనము ఈ వర్షాకాలంలో నడిపించడం చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీచర్. మంచి అకామిడేషన్, అంతా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ సఫిషియంట్ టైం అనేది మాకు వెహికల్తో పాటు దొరుకుతుంది. మంచి లొకేషన్కి తీసుకెళ్ళాం. వాక్ అరౌండ్ వీడియో చూడమని మనం చేస్తున్నాను. సో నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అనమాట. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్రైజింగ్ అనేది వాళ్ళు చాలా క్రూషియల్, మంచిగా ప్రైస్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక హిట్ ప్రోడక్ట్గా ముందుకు వస్తుంది. చూడండి, ఇక్కడ నాకు తెలిసి స్కూటర్స్ రెంట్కి ఇవ్వడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. టర్నింగ్ రేడియస్ కూడా చాలా సులభంగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఎనఫ్ ఉంది. నాకు తెలిసి దగ్గర 150+ గ్రౌండ్ క్లియరెన్స్, 770 mm సీట్ హైట్ అనుకుంటా. సో సీట్ హైట్ కూడా మరీ పైకి ఏం లేదు. సో ఆ పరంగా సీట్ హైట్ మరి ఇంటిమిడేటింగ్గా లేదు. దాంతోపాటు మనకి
గ్రౌండ్ క్లియరెన్స్ మరీ ప్రాబ్లమాటిక్గా లేదు, సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. కానీ అసలు చూడండి, మనకి సడన్గా యాక్సలరేషన్ కావాలంటే హ్యాపీగా ఓవర్టేక్ చేసేవచ్చు అనమాట. అది కూడా హీరో మోటోకార్ప్ అండి ప్లెజర్. సో ఇక్కడ బాగానే సేల్ అవుతున్నాయి చాలా వరకు మన హీరో వెహికల్స్ అనేవి మనం చూస్తున్నాము. ఇక్కడ పాట్ హోల్స్ ఇక ఇటువంటి డర్ట్ ప్యాచెస్ పైన కూడా మనకి మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. సో ప్రైమర్లీ ఒక వర్క్ హార్స్, ఒక యూటిలిటీ స్కూటర్గా దీన్ని వాళ్ళు పొజిషన్ చేశారు. అండ్ మైలేజ్ సెంట్రిక్, అఫ్కోర్స్ మైలేజ్ సెంట్రిక్ ఉన్నప్పుడు ఇంత పికప్ ఆఫర్ చేయడము హైలైట్ అండి. ఇంత మంచి యాక్సలరేషన్, సీమ్లెస్ రిఫైన్డ్ ఇంజిన్ ఆఫర్ చేసి ఎఫర్ట్లెస్గా పుల్ చేస్తుంది. సో అదొక మంచి విషయం. బ్యాంక్ యాంగిల్ సెన్సర్ ఇస్తారు, అంటే మీరు బండి క్రాష్ అయినట్టు అది సెన్స్ చేస్తే ఇమీడియట్గా ఇంజిన్ కట్ ఆఫ్ చేసేస్తుంది. అదొక మంచి ఫీచరు. దాంతోపాటు మనకి అదే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవ్వడము, లేకపోతే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, సైడ్ స్టాండ్ వేసినా కానీ ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది. అది కూడా ఒక మంచి సేఫ్టీ ఫీచర్ టు హ్యావ్ ఆన్ బోర్డ్. ఐబిఎస్ నేను చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే వెనకాల బ్రేక్ వేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది టు రిడ్యూస్ ఓవరాల్ స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ టు ఆఫర్ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనకు వీడియోలో మళ్ళీ కలుస్తారు. ఇప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్, రైట్ సేఫ్.